ప్రపంచంలో సొల్లి కబుర్లు చెప్పేవాడు, శాంతి వచనాలు చెప్పేవాడు ఎవడు నా దేశాన్ని కాపాడు. నా దేశం పక్కనే ఉన్నటువంటి పాలస్తీనా, యెమెను, లెబనాన్ అనే దేశాల్లో ఉన్నటువంటి హమాసు, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అనే తీవ్రవాద సంస్థలు మా దేశాన్ని, మా జాతిని, మమ్మల్ని అంతం చేయాలంటున్నాయి. వాళ్ళ నుంచి మమ్మల్ని, మా దేశాన్ని కాపాడుకోవడం కోసం మేము ప్రతిఘటిస్తున్నాం తప్పించి మేము ఆ దేశాలు ఆక్రమించట్లేదు. ఈవెన్ ఆ దేశాలని ఆక్రమించి మేము చేసుకోవడానికి ఏమీ లేదు. మేము ఇంకా కోరుకుంటోంది ఆ దేశాలలో అక్కడున్న ప్రజలకి మాకు మధ్యన బఫర్ జోన్గా ఉండడానికే పాలస్తీనాలోని హమాస్ వాళ్ళని ప్రజల్ని అవతలకి తరిమి కనీసం ఒక 50 కిలోమీటర్ల దూరం పరిధిలో గ్యాప్ ఉండాలని కోరుకుంటున్నాం తప్పించి మాకేమీ ఆ దేశం అక్కర్లేదు, ఆ దేశాన్ని మేము పరిపాలించాలని అనుకోవట్లేదు అన్నది తేల్చి చెబుతున్నది ఇజ్రాయెల్. తాజాగా హమాస్కి సంబంధించినటువంటి మరికొన్ని సొరంగ మార్గాలను కనుక్కుంది. దాదాపుగా 5 సొరంగ మార్గాలు కనుక్కుంది. అందులో ఒక సొరంగ మార్గం అయితే దాదాపుగా 2.5 మైళ్ళు ఉందట. 400 మీటర్లు ఒక కొండ ప్రాంతం దగ్గర లొకేట్ అయ్యి వీళ్ళకి కనిపెట్టింది. 1310 అడుగుల లోతులో పెట్టారట. దాని ద్వారా కింద ఏదైతే వెహికల్సే పోయేటంతటి ప్లాన్ ఉందట. అంటే ఈ సిన్వర్ అనేటటువంటి ఎవడైతే హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ బ్రదర్ ఆ సొరంగ మార్గంలో నుంచి వెళ్ళాడు, తప్పించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్ గుర్తించింది. ప్రస్తుతం ఆ సొరంగాన్ని మూసిపడేసింది.